మరణత యేసయ్యా నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 40 రోజుల యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో నేడు 4వ ఆదివారము 2026 మార్చి 15వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనుషులుగా మనం ఏదో ఒక సమయంలో అనారోగ్యానికి గురవుతూనే ఉంటాము. అప్పుడు మనం వైద్యుల వైపు, హాస్పిటల్ వైపు చూస్తాము. పరమ వైద్యుడైన దేవుని వైపు చూడడం అనేది బహు అరుదుగా ఉంటుంది. కావున ఆయనకు సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకొనుట ద్వారా మన శరీరముపై ఆయన పరిశుద్ధాత్మ ఉండి మన శరీరంలో ఏ రోగమును అంటకుండా యేసు రక్తము చేత కంచె వేసి కాపాడును. అందుకే పౌలు గారు మనల్ని సమర్పించుకోవాలని బ్రతిమాలుచున్నారు. కావున శిలువ ధ్యానములలో కొనసాగుతున్న మనము ఆయనకు సమర్పించుకొనుట ద్వారా ఆయన తన శిలువ రక్తమును కంచెవేసి కాపాడి ఏ రోగము ఏ వ్యాధి అంటకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా తన రెక్కలతో మనకు ఆరోగ్యం దయచేవాడై ఉన్నాడు. కావున ఇట్టి సమర్పణలో నడవగల ధన్యతను మనెల్లరికూ శిలువనాథుడైన యేసుక్రీస్తు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మాకై శిలువలో నీ ప్రాణమును అర్పించి మా శరీరములకు ఆరోగ్యమును, జీవితములకు వెలుగును ప్రసాదిస్తున్న రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ శిలువ ధ్యానములలో 4వ ఆదివారంన పరిశుద్ధ దేవాలయంలో నిన్ను ఆరాధించగల సన్నిధిని మాతో ఉంచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఉపవాస ప్రార్థనలలో నడుస్తున్న మాకు మీ కృపావర్షమును కుమ్మరించి నీ బిడ్డలను ఆవరిస్తున్న ఏ రోగము అంటకుండా మేము విడుదల పొందడానికి మమ్మల్ని మేము నీకు సమర్పించుకునేవారిగా నడిపించి మీ రక్తంలో శుద్ధీకరించి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. శ్రమల ఎడల మీరు చూపిన విధేయతను, ఆ నేర్చుకున్న విధానమును మేమును నేర్చుకుంటూ నీ యొక్క మార్గంలో పయనించగల శక్తిని మాకు దయచేయము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్, పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయము నీ గుడారంను సమీపించదనే వాక్యంతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో, అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయమునిమ్ము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమ్మరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు శిలువనాథుడైన యేసుక్రీస్తుకు సజీవ యాగముగా సమర్పించుకున్నట ద్వారా పరమవైద్యుడైన ఆ దేవుడు సంపూర్ణ ఆరోగ్యంతో మనలను సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.